తెలంగాణలో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 88% ఓట్లతో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి రష్యా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ విజయంతో మరో 6 ఏళ్ల పాటు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. తెలంగాణ ప్రజలకు ఐఎండీ గుడ్ న్యూస్ తెలిపింది. నేటి నుంచి 4 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈడీ కస్టడీ కొనసాగుతుండగా ఎమ్మెల్సీ కవిత ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత రిట్ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కవిత భర్త అనిల్ను విచారించేందుకు సిద్ధమైంది ఈడీ. పల్నాడు జిల్లా బొప్పుడిలో నిర్వహించిన ప్రజాగలం సభలో పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది వైసీపీనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. చిత్తూరు జిల్లాలో 33 మంది వాలంటీర్లను ప్రభుత్వ అధికారులు తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించలేదనే కారణంతో తొలగించినట్లు తెలుస్తోంది. ఊ అంటావా మామ సాంగ్స్ పై సమంత రియాక్షన్ వైరల్గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ ఈ పాట డాన్స్ షూట్ చేసే సమయంలో చాలా అసౌకర్యంగా ఫీల్ అయినట్లు కామెంట్ చేసింది. సీఎం జగన్ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో రైతు, కూలీ, టిప్పర్ డ్రైవర్కు సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం ఆసక్తిగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి తొలిసారి ఛాంపియన్గా నిలిచింది.